పడవల వాళ్ళు వచ్చి ఇక్కడున్నాన్రా అని వినపడుతోందండి. గోదావరి నదిలోంచి ఏదో మాటలు వినపడుతున్నాయి, మమ్మల్ని వెళ్ళమంటారా అని అడిగారు. అప్పుడే ఆయనకి ధ్యానంలో కనపడ్డారు. గోదావరి నది దాచింది మూర్తుల్ని, వెళ్లి తెచ్చుకో. కానీ సీతమ్మ కనపడదు. ఎందుకు అంటే ఆ సీతమ్మ ప్రత్యేకంగా కోరుకుని సీతమ్మని తన కడుపులో పెట్టేసుకుంది. సీతమ్మని ఇవ్వదు. కాబట్టి రామలక్ష్మణులు దొరుకుతారు, తెచ్చుకో. నా పక్కన కళ్యాణానికి సీతమ్మ ఉండాలి కదా, మరి సీతమ్మ కావాలి అంటే ఫణిగిరి సంస్థానం నుంచి పట్రా. కానీ ఫణిగిరి జమీందారు గారు ఇవ్వరు. అందుకని ఫణిగిరికి భద్రాచలం అర్చకులు వెళ్ళండి. ఆయన ఎంతో గౌరవించి ప్రసాదం ఏమీ పుచ్చుకుని రాత్రి ఉండి రేపు వెళ్ళండి అంటాడు. రాత్రి కుంచకోళ్లతో రహస్యంగా తలుపులు తెరిచి సీతమ్మని ఎత్తుకొచ్చేయండి, ఆ సీతమ్మని నా పక్కన పెట్టి కళ్యాణం చేయండి అన్నారు. అర్చకులు జమీందారు గారి దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి పడుకుని రాత్రి కుంచకోళ్లతో తలుపులు తీసి సీతమ్మ విగ్రహాన్ని ఎత్తుకొచ్చాము అనుకుని లక్ష్మణస్వామి విగ్రహాన్ని ఎత్తుకొచ్చారు. కంగారులో కొంత దూరం వచ్చి చూస్తే లక్ష్మణస్వామి మళ్లీ లోపలికి వెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేసి సీతమ్మని తీసుకొచ్చేసారు.